భారతీయ పురాణాల అగాధ లోతుల్లో కాలగమనంలో మరుగున పడిన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఈ కథలు ప్రాచీన గుహల్లో దాగి ఉన్న అపురూప చిత్రాల వలె. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యంలోతైన అర్థం దర్శనమిస్తాయి. అత్రి మహర్షి అపారమైన తపస్సులో లీనమై ఉండగా ఆయన కళ్ల నుండి వెలువడిన ఆనంద బాష్పాలే దివ్యచంద్రుడు సోముడుగా మారాయిది కాలంకాంతి రహస్యాలకు మూలం. శ్రీరాముడు అరణ్యవాసంలో సీతావియోగంతో ఉన్నప్పుడు లక్ష్మణుడు తన అన్నయ్య బాధను తగ్గించడానికి మౌనంగా ఉండి నిద్రాహారాలు మాని రక్షణ కల్పించాడు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి కోపంతో యజ్ఞాన్ని విడిచిపెట్టినప్పుడు ఇంద్రుడు గాయత్రీదేవిని బ్రహ్మకు వివాహం చేయగా ఆమె తన వాక్కుతో విశ్వానికి కొత్త సృష్టి శక్తిని ప్రసాదించింది. దధీచి మహర్షి కేవలం తన ఎముకలను దానం చేయడమే కాకుండా తన తపోశక్తితో విశ్వంలోని సకల మంత్రాలను తన శరీరంలో నిక్షిప్తం చేసుకున్నాడని, అందుకే ఆయన ఎముకలు వజ్రాయుధానికి అంతటి శక్తినిచ్చాయని చెబుతారు. పరమశివుడు ఒకసారి విశ్వజ్ఞ అనే రూపం ధరించి సకల జీవుల కర్మలను ఆలోచనలను దర్శించి వాటికి అనుగుణంగా విశ్వాన్ని సృజనాత్మకంగా నియంత్రించాడని పురాణాలు చెబుతాయి. లంకాధిపతి రావణుడు తన లంక నగరం క్రింద అనేక రహస్య పాతాళ మార్గాలను నిర్మించాడనేవి అతడిని శత్రువుల నుండి రక్షించడానికి, రహస్యంగా లోకాల మధ్య ప్రయాణించడానికి సహాయపడ్డాయని చెబుతారు. మహాభారత యుద్ధంలో కేవలం యోధులు మాత్రమే కాకుండా అనేక అదృశ్య దేవతలు, యక్షులు, గంధర్వులు కూడా తమకు నచ్చిన పక్షానికి మద్దతుగా రహస్యంగా పోరాడారని కొన్ని పురాణాలు వివరిస్తాయి. సరస్వతీ నది భూమిపై నుండి అదృశ్యమైనప్పటికీ దాని ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహం ఇప్పటికీ భూమిలోని అదృశ్య నాడుల ద్వారా ప్రవహిస్తూ జ్ఞానాన్వేషకులకు మోక్ష మార్గాన్ని చూపుతోందని ఉపనిషత్తులు వివరిస్తాయి. వాయుదేవుడు ఒకసారి కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఆహారాన్ని పంపిణీ చేసినప్పుడు దాని ఫలితంగా ఆయనకు అంతర్వాహిని అదృశ్యంగా ప్రవహించడం అనే వరం లభించిందని కొన్ని పురాణాలు చెబుతాయి. బలి చక్రవర్తి వామనుడికి దానం చేసిన తర్వాత విష్ణువు అతడిని పాతాళానికి పంపినప్పటికీ అతడికి విశ్వశ్రేయ అనే వరాన్ని ఇచ్చాడని, దాని ప్రకారం అతడు లోకాల శ్రేయస్సు కోసం అదృశ్యంగా సహాయం చేస్తాడని చెబుతారు. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.